ఎట్లా చూడొచ్చు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఆఫీసర్ అని ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ ఆఫీసర్ జితేందర్ రెడ్డి కానీ సో వీళ్ళని చేయాల్సింది పోగా కేటీఆర్కి హరీష్ రావుకి వీళ్ళకి ఏం సంబంధం ఉంది? వీళ్ళు గతంలో ఐటీ మినిస్టర్గా చేశారు, అదేవిధంగా ఆరోగ్య మంత్రి కావచ్చు, ఇరిగేషన్గా చేశారు. సో వీళ్ళని ఎందుకు విచారిస్తున్నాం? అన్న 10,000% ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే వీళ్ళు వింటారు. చెప్పినట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారి హోంమంత్రి, ముఖ్యమంత్రి, ఇవాళ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం ఆయన చెప్పినట్టే వింటురు తప్ప ఇలా మీరు అడిగినట్టు నిజంగానే వాళ్ళకి సంబంధించి శివధర్ రెడ్డిని అడగాలి, ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారిని అడగాలి. ఎడిపోయింది వాళ్ళే కదా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నది. మరి వాళ్ళు కదా చేసింది ఫోన్ ట్యాపింగ్. ఎవరు చేసిండు? వాళ్ళే కదా. అంతిమంగా ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి క్రీడలో, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి రాజకీయ దుష్క్రీడలో రేపటి రోజున ఈ అధికారులే బలవుతారు. ఎవడైతే పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు ఏదో పని చేసిండో, అప్పుడు ఎవడో అధికారులు అయితే ఉన్నారో వాళ్ళే బలవుతారు తప్ప ఏదో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇవాళ మీరేదో పేరు రాయించుకోవచ్చు వాళ్ళతోటి, వీళ్ళు చేపించారని. కానీ ఈ కోట్లలో చల్లవు. ఎందుకు అని అంటే ఆ సంబంధం లేని ఇష్యూ. వాళ్ళు చేపియారు చేసేటోళ్ళు వేరేటోళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు.